బంగాళాఖాతంలో ఏర్పడిన ముంతా తుఫాను తీరం దాటే నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కోస్తా ప్రాంతాలు అంటే మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని, అదేవిధంగా యాత్రికులకు సముద్ర స్నానానికి రావద్దు, అదేవిధంగా పర్యాటకులు అధిక సంఖ్యలో ఇలా ఆదివారం, రేపు సోమవారం, కార్తీక సోమవారం స్నానాలకి వస్తున్న నేపథ్యంలో కూడా వాటిని నియంత్రించే దానికోసం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు ఇక్కడ సంబంధించిన లా అండ్ ఆర్డర్ చూస్తున్నటువంటి ఎస్ఐ, కొత్తపట్నం ఎస్ఐ, అదేవిధంగా మెరైన్ ఎస్ఐ ఇద్దరు ఉన్నారు. అసలు ఎటువంటి చర్యలు చేపడబోతున్నారు, అసలు ఎటువంటి నియంత్రణ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే పెడతారు. చెప్పండి, అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ తుఫాను ఎఫెక్ట్ అయితే చాలా తీవ్రంగా ఉండబోతుందని చెప్పేసి వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుపోతున్నారు ఇక్కడ ముఖ్యంగా కోస్తా ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం? నమస్కారం అండి. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, అలాగనే రాబో ముంతా తుఫాను దృష్ట్యా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గౌరవ డీఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో కొత్తపట్నం మండలంలో సముద్ర తీర ప్రాంతాల్లో, అలాగనే కల్వర్ట్స్, కెనాల్స్ ఎక్కడైతే ఓవర్ఫ్లో అవుతున్నాయో అన్ని చోట్ల కూడా పోలీసు బందోబస్తు, అలాగనే మెరైన్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగనే ఈ రాబో ముంతా తుఫాను దృష్ట్యా మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం, అందరూ ఒక డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేషన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ రేపు కార్తీక మాసం సందర్భంగా ముంతా తుఫాను దృష్టిలో ఉంచుకొని భక్తులు ఎవరు కూడా సముద్ర స్నానాలకి రాకూడదని చెప్పి కూడా అందరికీ ప్రెస్ ద్వారా, మీ ద్వారా కూడా వాళ్ళందరికీ తెలియజేయడం జరుగుతుంది. దయచేసి పబ్లిక్ అందరూ కూడా రేపు కార్తీక మొదటి సోమవారం కాబట్టి భక్తులు సముద్ర స్నానాలు ఆచరించడానికి ఎవరు రావద్దని కూడా మీ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ప్రికాషన్స్ కానీ, లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి సూచనలు కానీ, దానికి సంబంధించిన ఏర్పాటు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కానీ, ఏదైనా బోర్డులు ఏర్పాటు చేయడం కానీ, ప్రకటనల ద్వారా కానీ, ముఖ్యంగా సిబ్బంది ఎంతమంది విధిలో ఉండిపోతున్నారు? సో రేపటి కార్యక్రమానికి సంబంధించి మేము ఒక కొత్తపట్నం బీచ్, అలాగనే ఈత ముక్కల, మన్నూరు బీచ్ల్లో ఒక్కొక్క ప్లేస్లో మెరైన్ కానీ, మా సిబ్బంది కానీ దాదాపు 30 మంది డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అదనంగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కోవడానికి ఒక 10 మంది, ఒక సీఏ గారు, 2 ఎస్ఐలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఈ భక్తులు ఇట్లా సముద్ర స్నానాలకు రావద్దని చెప్పి మైక్ ద్వారా ఆటోలో అనౌన్స్మెంట్ కూడా చేయించడం జరుగుతుంది. ప్రతి ఏరియాలో కూడా చెక్ పోస్టులు కూడా పెట్టి వాళ్ళని ముందుగానే అడ్వాన్స్గా ఇక్కడికి రాకుండా వాళ్ళందరినీ కూడా పంపించేదానికి ఏర్పాటు చేయడం జరిగిందండి. మీరు చెప్పండి సార్, ముఖ్యంగా మెరైన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మత్స్యకారులు అయితే ఈ సమయంలో వేటకు వెళ్ళొద్దని చెప్పేసి ఒక ప్రత్యేకమైన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మత్స్యకారులకు మీరు ఎటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది? మత్స్యకారులు ఎంతమంది ఉన్నారు, అసలు వారికి సమాచారం ఏ విధంగా ఇవ్వబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. మెరైన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను, కొత్తపట్నం మెరైన్. ఇప్పుడు ఈత ముక్కల మడనూరు దగ్గర నుంచి మనకి గుండాయిపాలెం దాకా ఏరియా ఉంది. మత్స్యకారులందరికీ మా కానిస్టేబుల్స్ ద్వారా కాపులందరికీ సమాచారం ఇవ్వడం అయింది. ఎవరు బోట్లతో వేటకు వెళ్ళకూడదు ఈ 3 రోజులు, 30వ తారీఖు దాకా తీవ్రంగా ఉంటుంది మన ఆంధ్ర తీరంలో అని చెప్తా ఉన్నారు. అందుకని కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మా మెరైన్ పోలీసు, లా అండ్ ఆర్డర్ పోలీసు కోఆర్డినేట్స్తో అందరు రెవెన్యూ అందరూ బీచ్లో ఉంటున్నాము. ఎలాంటి సంఘటన జరగకుండా భక్తులు కూడా కార్తీక సోమవారం, ఆదివారం అని వస్తూ ఉన్నారు. అందరూ మాకు సహకరించాలి. ఈ తుఫాన్ తీవ్రంగా ఉంటుందని చెప్తున్నారు. కొద్దిగా మీరు కూడా ఆలోచించి మాకుతో సహకరించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఆదివారం అవటం, ఆదివారం వల్లే పర్యాటకులు అధిక సంఖ్యలో సముద్రానికి ఏదో ఎంజాయ్ చేద్దామని వస్తున్న పరిస్థితుల్లో వారికి నియంత్రించే దానికోసం ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? అంటే ముఖ్యంగా వారికి సూచనలు ఇవ్వడంతో పాటు పోలీసు పహారా ఏర్పాటు చేస్తున్నారా? ఎలాగా? మేము పేపర్ ద్వారా స్టేట్మెంట్ ఇవ్వండి, మా టౌన్ డిఎస్పీ గారు కూడా అందరికీ చెప్పున్నారు, అందరూ తెలుసుకుంటున్నారు. ఒకవేళ తెలియని వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ చెక్ పోస్టులు పెట్టి మా పోలీసు వారు అందరినీ పంపించడం జరుగుతుంది. దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ మెరైను, లా అండ్ ఆర్డర్ పోలీసుతో పాటు సచివాలయ పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ అయితే విధుల్లోకి తీసుకునేవారు పూర్తిగా కూడా పరాగాస్తున్న పరిస్థితి అయితే కూడా ఉన్నట్టుంది. మత్స్యశాఖకు సంబంధించి కూడా విధి నిర్వహణలో ఉన్నట్టున్నారు. వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ముఖ్యంగా తుఫాన్ ఎఫెక్టెడ్ అనగానే మత్స్యశాఖకు సంబంధించి కూడా ఉన్నట్టు పరిస్థితి. మత్స్యకారులకు మీరు ఎటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది మత్స్యశాఖ నుంచి? మాకు తుఫాన్ అలర్ట్ వచ్చినప్పుడే సార్ మేము ఏం చేస్తామంటే అనౌన్స్మెంట్ ఇప్పిస్తాం సార్, టామ్ ద్వారా అనౌన్స్మెంట్ ఇప్పిస్తాము. ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని బోట్స్ అన్నీ కూడా ఒడ్డు దగ్గరికి తెచ్చుకోవాలి. ప్లస్ అంతేకాకుండా వాళ్ళని కూడా సేఫ్టీ ప్లేస్లో ఉంచుకోవాలని చెప్పి మేము అనౌన్స్ చేపిస్తాం సార్. ఉదయం నుంచి నైట్ వరకు కూడా మేము ఎటువంటి మత్స్యకారులు కూడా వెళ్ళకుండా మేము నియంత్రణలో మేము వాళ్ళని పెడతాం సార్. అంటే
వాళ్ళు వేటకి వెళ్ళింది వాళ్ళకి రోజు గడవని పరిస్థితి కదా, వాళ్ళ కోసం ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు కానీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ వారికి ఇవ్వాల్సిన భృతి అంటే తినడానికి బియ్యము పప్పు ధాన్యాలు కానీ అలాంటివి ఏమైనా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవి ఏర్పాట్లు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సంబంధించి చూస్తారు సార్. మేమైతే మత్స్యకారులకు ఉన్నప్పుడు తుఫాన్ షెల్టర్ ఉంది, అక్కడికి పంపిస్తాము. నైట్ పూట కూడా మేము అక్కడ ఉంటాం సార్. ఇది మొత్తానికి కూడా తుఫాన్ ఎఫెక్టెడ్ నేపథ్యంలో కూడా ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసు, మెరైన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మత్స్యశాఖ, అదేవిధంగా రెవెన్యూ శాఖ అందరి ఆధ్వర్యంలో కూడా సమన్వయంగా కూడా ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా ఈ తుఫాను ప్రభావిత వల్ల అంటే రానున్న రోజులు అంటే 27, 28, 29 3 తేదీల్లో కూడా చాలా కీలకం కాబట్టి 3 రోజులు కూడా ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా ముఖ్యంగా పర్యాటకులకు, అదేవిధంగా కార్తీక సోమవారం కాబట్టి భక్తులు వచ్చి సముద్ర స్నానాలు ఆచరించుకోకుండా వారిని నియంత్రించే దానికోసం ఇప్పటికే ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కొత్తపట్నంకు వస్తున్న ప్రాంతంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, తగిన బోర్డులు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా రక్షణ గోడలా కూడా ఒక తాడు లాంటిది రోప్ను ఏర్పాటు చేసి ఇక్కడ పోలీసులు అయితే పహరా పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసే దానికోసం అయితే గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి ఇటు పోలీస్ శాఖ నుంచి, అటు రెవెన్యూ శాఖ నుంచి, మత్స్యశాఖ నుంచి, మెరైన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తెలియజేస్తున్న పరిస్థితి కొత్తపట్నంలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.